వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి నవంబర్ 1, 2023 తేదీ సంబంధించి ది హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. చైనా పాక్స్ సరిహద్దుల్లో ఎస్ల మోహరింపు వివరాలు తెలపండి. భారత వాయుసేన 3 S-400 గగనతల రక్షణ వ్యవస్థకు సంబంధించిన రెజిమెంట్లను చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించింది. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల వార్తా సంస్థ కథనంలో పేర్కొంది. రష్యా నుంచి అందాల్సిన మరో 2 రెజిమెంట్ల విషయమై ఆ దేశంతో సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైందని దానిలో వెల్లడించింది. భారత్ దాదాపు రూ. 35,000 కోట్లు వెచ్చించి ఈ గగనతల రక్షణ వ్యవస్థ కొనుగోలుకు 2018-19లో ఒప్పందం కుదుర్చుకొంది. దీని కింద 5 రెజిమెంట్లను మన దేశం అందుకోనుంది. ఇప్పటికే 3 భారత్కు చేరుకోన్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా మిగిలిన రెజిమెంట్ల డెలివరీలో జాప్యం చోటు చేసుకుంది. వాటిని ఖచ్చితంగా ఎప్పుడు అందిస్తారో చెప్పలేని స్థితిలో రష్యా ఉంది. పాకిస్తాన్, చైనా నుంచి ముప్పును ఎదుర్కొనేందుకు సరిహద్దులను భారత్ మరింత బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా జమ్మూ-కశ్మీర్లోని వ్యూహాత్మక శ్రీనగర్ వైమానిక స్థావరం వద్ద మిగ్ యుద్ధ విమానాల స్థానంలో మరింత మెరుగైన మిగ్లను మోహరించింది. క్వశ్చన్ నెంబర్ 2. హిరోషిమా కంటే 24 రెట్ల శక్తిమంతమైన అణుబాంబు వివరాలు తెలపండి. ఇంటర్నెట్ డెస్క్. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్లోని హిరోషిమా నగరంపై ప్రయోగించిన అణుబాంబు కన్నా 24 రెట్లు శక్తిమంతమైన అణుబాంబును తయారు చేసేందుకు అమెరికా సిద్ధమైంది. B-61-13 పేరుతో ఈ గ్రావిటీ బాంబును రూపొందించనున్నట్లు ఆ దేశ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ తెలిపింది. నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ దీన్ని తయారు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆమోదం, కేటాయింపు అంశం చట్టసభ ముందు పెండింగులో ఉన్నట్లు సమాచారం. నిరంతరం మారుతున్న ప్రపంచంలో అమెరికా మరింత శక్తిమంతంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. తమ దేశాన్ని సవాలు చేయాలనుకునే వారిని ఈ అణు బాంబు నిలువరిస్తుందని పేర్కొంది. ఒకవైపు రష్యా దూకుడు, మరోవైపు 2030 నాటికి అణ్వాయుధాల సామర్థ్యాన్ని 1000కి పైగా పెంచేందుకు చైనా సిద్ధమవుతోందనే వార్తల నేపథ్యంలో అమెరికా నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్లోని హిరోషిమాపై ప్రయోగించిన బాంబు సుమారు 15 కిలోటన్నుల శక్తిని విడుదల చేయగా, నాగసాకిపై విడిచిన బాంబు సామర్థ్యం 25 కిలోటన్నులు. కానీ ప్రస్తుతం అమెరికా తయారు చేయనున్న ఈ B-61-13 అణుబాంబు మాత్రం 360 కిలోటన్నుల శక్తిని ఉత్పత్తి చేయనున్నట్లు అంచనా. అంటే హిరోషిమాపై ప్రయోగించిన దానికంటే 24 రెట్లు ఎక్కువ. B-61-13 వంటి గ్రావిటీ బాంబులను యుద్ధ విమానాల నుంచి జారవిడుస్తారు. గురుత్వాకర్షణ శక్తి సాయంతో లక్ష్యంపై పడుతుంది. క్వశ్చన్ నెంబర్ 3. యునైటెడ్ కింగ్డమ్లో 2 రోజుల పాటు జరిగే కృత్రిమ మేధ భద్రత సదస్సు 2023 వివరాలు తెలపండి. నవంబర్ 2 నుంచి 1, 2023న యునైటెడ్ కింగ్డమ్లోని బకింగ్హామ్షైర్లోని బ్లెచ్లీ పార్క్లో జరగనున్న కృత్రిమ మేధ భద్రతా సదస్సు 2023లో పాల్గొనేందుకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మరియు ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ సిద్ధమయ్యారు. యూకే ప్రభుత్వం నిర్వహించే ఈ 2 రోజుల సదస్సు యూకే, యుఎస్, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఐర్లాండ్, ఇటలీ, కెన్యా, సౌదీ అరేబియా, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, ఇతరులతో సహా వివిధ దేశాల మంత్రులు మరియు ప్రతినిధులను ఒకచోట చేర్చుతుంది. క్వశ్చన్ నెంబర్ 4. ఐరాస భద్రతా మండలిలో ప్రసంగించే సమయంలో ఇజ్రాయెల్ ప్రతినిధులు ఎల్లో స్టార్లను తమ చొక్కాలకు ధరించారు. కారణం ఏమిటి? హమాస్ మిలిటెంట్లను నాజీ జర్మనీతో పోలుస్తూ ఐక్యరాజ్య సమితి వేదికగా ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
అలాగే ఐరాస భద్రతా మండలిలో ప్రసంగించే సమయంలో ఇజ్రాయెల్ ప్రతినిధులు ఎల్లో స్టార్లను తమ చొక్కాలకు ధరించారు. నాజీల ఆధీనంలోని ఆష్విట్జ్ యూదులపై మారణకాండ జరిగినప్పుడు ఈ ప్రపంచం నిశ్శబ్దంగా ఉంది. ఇప్పుడు నాజీ హమాస్ అదే పని చేసింది. ఇప్పుడు ప్రపంచం నిశ్శబ్దంగానే ఉంది. భద్రతా మండలి మౌనం వహిస్తోంది. కొన్ని సభ్య దేశాలు 80 ఏళ్లలో ఏమీ నేర్చుకోలేదు. అసలు ఈ సమితి ఎందుకు ఏర్పడిందో కొందరు మర్చిపోయారు. ఈ రోజు నుంచి మీరు నా వైపు చూసినప్పుడల్లా ఆ విషయాన్ని గుర్తుచేస్తా. దానికోసమే ఈ రోజు నుంచి మా బృందమంతా ఎల్లో స్టార్ ధరిస్తుంది. హమాస్ దురాగతాలను ఖండించే వరకు, బందీలను విడిపించాలని డిమాండు చేసే వరకు దీనిని మేం ధరిస్తాం అని ఐరాసలోని ఇజ్రాయెల్ ప్రతినిధి గిలా ఎర్దన్ పేర్కొన్నారు. క్వశ్చన్ నెంబర్ 5 భారతదేశంలో రోడ్డు ప్రమాదాలపై వార్షిక నివేదిక వివరాలు తెలపండి. సందర్భం రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ భారతదేశంలో రోడ్డు ప్రమాదాలపై వార్షిక నివేదికను విడుదల చేసింది. నివేదిక వివరాలు. వార్షిక నివేదిక అవలోకనం. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు నివేదికను విడుదల చేసింది. రాష్ట్రాలు మరియు అందించిన డేటా ఆధారంగా 2022లో 4,61,312 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. ఫలితంగా 1,68,491 మంది మరణించారు మరియు 4,43,366 మంది గాయపడ్డారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్యలు వరుసగా 11.9%, 9.4% మరియు 15.3% పెరిగాయి. ప్రమాదాలకు దోహదపడే అంశాలు అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం వంటి ప్రధాన కారణాలను నివేదిక హైలైట్ చేసింది. ఇది ఎన్ఫోర్స్మెంట్, డ్రైవర్ విద్యను మెరుగుపరచడం మరియు మెరుగైన రోడ్లు మరియు వాహనాలలో పెట్టుబడి పెట్టవలసిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. దేశంలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు 2022లో పెరిగినట్లు కేంద్ర రహదారి, రవాణా శాఖ విడుదల చేసిన 2022 నివేదికలో పేర్కొన్నారు. గత ఏడాది గంటకు 53 ప్రమాదాలు, 19 మరణాలు జరుగుతున్నాయని ఆ నివేదిక వెల్లడించింది. 2021తో పోలిస్తే 2022లో 11.9% ప్రమాదాలు, 9.4% మరణాలు, 15.3% మేర క్షతగాత్రుల సంఖ్య పెరిగింది. ప్రమాదాల పరంగా తమిళనాడు, మధ్యప్రదేశ్, కేరళ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్లు తొలి 10 స్థానాలను ఆక్రమించాయి. మరణాల పరంగా ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, బీహార్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణలు తొలి 10 స్థానాల్లో నిలిచాయి. 2021-22లో మధ్యకాలంలో ప్రమాదాల విషయంలో ఆంధ్రప్రదేశ్ 7 నుంచి 8వ ర్యాంకుకు, తెలంగాణ 9 నుంచి 10వ ర్యాంకుకు తగ్గాయి. అత్యధిక ప్రమాదాలు గ్రామీణ ప్రాంతాల్లోనే చోటు చేసుకున్నాయి. క్వశ్చన్ నెంబర్ 6 జాతీయ ఐక్యతా దినోత్సవం వివరాలు తెలపండి. సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి అక్టోబరు 31. జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా గుజరాత్లోని కెవడియాలో పటేల్ ఐక్యతా విగ్రహానికి మంగళవారం ప్రధాని నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. వచ్చే 25 ఏళ్లు భారత్కు చాలా ముఖ్యమైనవని తెలిపారు. సర్దార్ పటేల్ స్ఫూర్తితో మన లక్ష్యాలను సాధించాలని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు వల్ల జమ్మూ కశ్మీర్ ప్రజలు ఉగ్ర నీడ నుంచి బయటపడ్డారని తెలిపారు. పటేల్ ద్వితీయమైన స్ఫూర్తిని, దూరదృష్టితో కూడిన రాజనీతిజ్ఞతను దేశ ప్రజలు ఎప్పటికీ స్మరించుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాని ఐక్యతా ప్రమాణం చేయించారు. క్వశ్చన్ నెంబర్ 7 మేరా యువ భారత్ వివరాలు తెలపండి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మార్చి 2021 12న ప్రారంభమై 2 ఏళ్లపాటు సాగిన ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం మంగళవారం ముగిసింది.
నా మట్టి నా దేశం మేరీ మాటి మేరా దేశ్ లో దేశవ్యాప్తంగా సేకరించిన మట్టితో ఢిల్లీకి చేరిన కలశాల్లోని మట్టిన ప్రధాని మోదీ కర్తవ్యపర్లో ఏర్పాటైన కార్యక్రమంలో అమృత్ కలల్లో నింపారు. ఆ మట్టితో నుదుటన తిలకం దిద్దుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మంత్రి యువత కోసం అమయ్ భారత్ అనే సామాజిక వేదికను ప్రారంభించారు. అమృత్ మహోత్సవ్ స్మారక్ అమృత్ వాటికలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి, అర్జున్ రామ్ మేఘ్వాల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మోదీ ఇతర నేతలు ఆహుతులతో కలిసి పంచ్ ప్రాణ్ ప్రతిజ్ఞ చేశారు. మేరా యువ భారత్ దేశంలోని యువతకు ఒక స్టాప్ హోల్ ఆఫ్ గవర్నమెంట్ ప్లాట్ఫారంగా పనిచేయడానికి స్వయం ప్రతిపత్త సంస్థగా మాయి భారత్ స్థాపించబడుతోంది. దేశంలోని ప్రతి యువకునికి సమానమైన అవకాశాలను అందించాలనే ప్రధానమంత్రి దృష్టికి అనుగుణంగా మాయి భారత్ ప్రభుత్వం యొక్క మొత్తం స్పెక్ట్రంలో ఒక ఎనేబుల్ మెకానిజంను అందించడానికి సాంకేతికతను ఉపయోగించుకుంటుంది. తద్వారా వారు వారి ఆకాంక్షలను గ్రహించి విక్షిత్ నిర్మాణానికి సహకరించగలరు. భారత్ మాయ్ భారత్ యొక్క లక్ష్యం యువతను కమ్యూనిటీ మార్పు ఏజెంట్లుగా మరియు దేశ నిర్మాతలుగా మార్చడం మరియు ప్రభుత్వం మరియు పౌరుల మధ్య యువశక్తిగా వ్యవహరించేలా చేయడం. ఈ కోణంలో నా భారతదేశంలో యువత నేతృత్వంలోని అభివృద్ధికి ప్రధాన ప్రోత్సాహాన్ని అందిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 8. కీలక 8 మౌలిక రంగాల వృద్ధి సెప్టెంబరులో మందగమనం గురించి వివరాలు తెలపండి. కీలక 8 మౌలిక రంగాల వృద్ధి సెప్టెంబరులో మందగమనం పాలైంది. 4 నెలల కనిష్ట స్థాయి అయిన 8.1% చేరింది. గతేడాది సెప్టెంబరులో ఇది 8.3%గా ఉందని మంగళవారం విడుదలైన అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సెప్టెంబరులో రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, సిమెంటు, విద్యుత్ తదితరాల ఉత్పత్తి వృద్ధిలో మందగమనం కనిపించగా ముడి చమురు ఉత్పత్తిలో ప్రతికూల వృద్ధి నమోదైంది. ఈ ఏడాది సెప్టెంబరులో ముడి చమురు ఉత్పత్తి 0.4% క్షీణించింది. 2022 సెప్టెంబరులో -2.3% మేర తగ్గింది. బొగ్గు సహజ వాయువు, ఉక్కు ఉత్పత్తి వరుసగా 16.1%, 6.5%, 9.6% పెరిగింది. రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, విద్యుత్ ఉత్పత్తిలో వృద్ధి వరుసగా 5.5%, 4.2%, 9.3% మేర పరిమితమైంది. సిమెంటు ఉత్పత్తి 6 నెలల కనిష్టమైన 4.7%కి చేరింది. క్వశ్చన్ నెంబర్ 9. గుజరాత్ తొలి హెరిటేజ్ రైలు ప్రారంభం గురించి వివరాలు తెలపండి. గుజరాత్ తొలి హెరిటేజ్ రైలును ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు. విద్యుత్తు ఇంజిన్ ఉన్న ఈ రైలును స్టీమ్ లోకోమోటివ్ రైలులా రూపొందించారు. ఇంటీరియర్ డిజైన్ అంతా చెక్కతో చేశారు. 3 బోగీలున్న ఈ రైలు ఐక్యతా విగ్రహం ఉన్న కెవడియా, అహ్మదాబాద్ల మధ్య నడవనుంది. ఇందులో 144 మంది ప్రయాణించవచ్చు. 28 సీట్ల సామర్థ్యమున్న ఏసీ రెస్టారెంట్ ఉంటుంది. టీ, స్నాక్స్ అందిస్తారు. ప్రస్తుతానికి నవంబరు 5వ తేదీ నుంచి ప్రతి ఆదివారం నడవనుంది. రద్దీని బట్టి ట్రిప్పులను పెంచుతారు. క్వశ్చన్ నెంబర్ 10. 7 జిల్లాల్లోని 103 మండలాల్లోనే కరువు పరిస్థితులున్నాయని ప్రకటించింది. ఆన్సర్ 103 మండలాలు. ఖరీఫ్లో 7 జిల్లాల్లోని 103 మండలాల్లోనే కరువు పరిస్థితులున్నాయని ప్రకటించింది. 80 మండలాల్లో తీవ్ర కరువు, 23 మండలాల్లో మధ్యస్థంగా ఉందని పేర్కొంటూ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రకటించిన 103 మండలాల్లో 2 మాత్రమే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి. మిగిలిన 101 రాయలసీమ పరిధిలోనివే. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @Naresh Academy 5509. Thank you one and all.